కొన్ని వృత్తులు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటిని కొనసాగిస్తూనే ఉండాలి. అలాంటి దాంట్లో ఒకటే ఈ బాతుల పెంపకం అనేటువంటిది. ఈ బాతుల పెంపకాన్ని చేపడుతూ కొన్ని ఏళ్ళుగా కూడా ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ బాతులు పెంచేటువంటి వాళ్ళు కనిపించినటువంటి క్రమంలో ఇంతకు మరి చాలా ఏళ్ళుగా వీళ్ళు ఇలా బాతులను పెంచుతూనే ఉన్నారు. ఏ విధంగా లాభాలు గడిస్తున్నారు అనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? మాది తెలంగాణ, ఆంధ్ర అండి. మాది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. ఈ బాతుల పెంపకం అనేది మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తారు? అంటే ఇది మా నాన్న కాడ నుంచి 1950 కాడ నుంచే ఉంది. కానీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 40 సంవత్సరాలుగా వస్తుంది అంతే. అంటే లాభాలు బాగున్నాయి కాబట్టి ఎన్నేళ్ళుగా చేస్తారు? లాభాలు మాకు ఆస్తులు ఆశ్చర్యాలు ఏమి లేవు. వీటినే పెంచుకుంటా, వీటినే సాదుకుంటా. ఎన్ని బాతులు పెంచుతారు మీరు? అవి మనిషిని బట్టి అండి. మనుషులు ఉంటే కాసిపోయి కానీ ఉంటే ఒక 2000, 3000, 4000 పెంచుకోవచ్చు. లేకనే అది మా అబ్బాయి, మా కొడుకు, కోడలు, నేను, మా ముసలావిడ, మీ కుటుంబం వరకు, మా కుటుంబం వరకు ఒక 4000, 5000, 5,000 కాసుకో. ఒకవేళ ఈ బాతుల పెంపకం చేపట్టాలంటే ఒక 4,000 పెంచుదాం అనుకుంటే 4,000కు అంటే మీరు గుడ్లు తెస్తారా, పిల్లలు తెస్తారా? పిల్లలు మిషన్లో పిల్లలు కొనుక్కొస్తామండి. పిల్లలు కొనుక్కొస్తారు. వాళ్ళు వేరే మిషన్ పిల్లలు దింపేటోళ్ళు మిషన్లో అవి వేరే. ఒక్కో పిల్లకి ఎంత? ఇక్కడ కోదాడ ఉంది, మిర్యాలగూడ ఉన్నాయి ఏరియా మిషన్లు. మాకు ఆంధ్రాలో మాకు 4-5 ఊళ్ళలో ఉన్నాయి. ఎక్కువ అక్కడి నుంచే వస్తాం మేము. ఇక్కడ మేము ఎక్కువ తీసుకోము. ఎంత కొంటారు ఒక్కొక్కటి? ఒక్కొక్క పిల్ల 30 రూపాయలు ఉంటుందండి. 30 రూపాయలు ఉంటుంది. 30, 20 సీజన్ బట్టి. ఇప్పుడు ధాన్యం కనుక ముందు కోసిన రైతుకి క్వింటాల్కి వచ్చి 2400, 2300 అమ్ముద్ది. అంత వచ్చేసరికి 1800, 1900 అమ్ముద్ది కదా. ఇది కూడా అంతేనండి. ఒక బాత అమ్మకానికి రావాలంటే ఎన్ని నెలల టైం పడుతుంది? అవి 3 నెలల 15 రోజులకి అయితే కోతకు అమ్మకానికి వస్తుంది, కోసుకుంటానికి. అంటే మీకు గుడ్లు కూడా అదనంగా లాభమే కదా? అవి గుడ్లు పెట్టుకుంటే అదనంగా ఏం అదనం లాభం లేదు. ఈ గుడ్డు పెట్టే బాత ఏమో 200కి అమ్ముద్ది. ఈ కోతకి వెళ్ళే బాత ఏమో 150 అట్ట అమ్ముద్ది. 150 అమ్ముతుంది. అంటే మీరు 30 రూపాయలు అంటే దీనికి పెట్టుబడి అనేటువంటిది ఏముండదు కదా, బయట తిప్పడం కాబట్టి. దీనికి దాన వేయడం కానీ ఇలాంటిది ఏముండదు కదా. పెట్టుబడి 40 రోజులు వేయాలండి. ఏం వేయాలి? నూకలు, ఒడ్లు. అంటే మనం బయట కొనేటువంటి దాన ఖర్చు అయ్యేది ఏం లేదు. అంతా ఖర్చే కదా. ఈ నూకలు కొనాలంటే మిల్లులో క్వింటాల్ వచ్చి 2500, 2700. మళ్ళీ తవుడు కొనాలంటే అది టన్ను వచ్చి 10,000. తవుడు కొనాలి, నూకలు పోయాలి. మళ్ళీ వేస్ట్ అనేది ఉంటుంది బాయిలర్ మిల్లుల్లో. వాళ్ళు కూడా ఇది వరకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు టన్ను 6,000, 10,000 అట్లా. మళ్ళీ లోడ్ చేసిన వాళ్ళకి కిరాయిలని వీటికి అట్లా అవుతుంది. ఏదో మా బతుకు తెరువు కోసం వాటిలో కూడా పిల్లలు చాలా పోతాయి. మన టైం బాగలేనప్పుడు పిల్లలు కూడా చాలా పోతాయి. ఒక్కొక్క సంవత్సరం లాస్ వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం లాస్ కూడా వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం లాస్ వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం లాభాలు వస్తాయి. అన్ని గడిస్తూ ఉంటాయి. అంటే ఈ 3 నెలల 10 రోజులు అంటే 100 రోజులు. 100 రోజులు మీరు ఎక్కడెక్కడ తిప్పుతా అంటారు వీటిని? అంటే మీరు వెళ్ళిన కానించి ఎక్కడికి కానీ మేత ఉంటే అక్కడికి తిప్పుతూనే ఉంటామండి. ఏంటిది ఇలాంటి పొలం ఎక్కడ పొలాలు 40 రోజులు ఎక్కడికి వెళ్ళాము. పిల్ల తెచ్చిన కాడ నుంచి మొదలుకొని ఒక 40 రోజులు ఎక్కడికి లేపారు. మొత్తం చేతి మేతే పోస్తాం. ఆ 40 రోజుల తర్వాత ఒడ్లు పడతాయి. ఎక్కడ పొలాలు పోసిన కాడ అక్కడ పోయి మేపుకుంటా అట్నే జీవనాధారం చేస్తాం. పొద్దున ఎన్ని గంటలకు తీసుకొచ్చి ఎప్పటి వరకు మేతకు? మేము పొద్దున 9 గంటలకు ఎడుస్తాము. మళ్ళీ మధ్యాహ్నం 3 అంటే పిల్లలు కదా తడిసిపోతే దెబ్బతింటాయని మళ్ళీ 3ంటికే పెట్టేస్తాం. 3ంటికి పెట్టేస్తారు. మళ్ళీ పెద్ద అయితే పొద్దున 7 ఇప్పితే సాయంత్రం 6 మొత్తం మీద మీరు ఇప్పుడు ఈ 4,000 పిల్లలు పెంచి 30 రూపాయలకు ఒకటంటే 30,000, 60,000, 90,000, 1,20,000 పెట్టుబడి. 1,00,000 రూపాయలు అనుకుందాం. దానా ఖర్చులు, ఈ కొనడం, తవుడు కొనడం ఇలాంటివి ఉంటాయి కదా. పోగా మిగిలేది మీకు మొత్తం అమ్మిన తర్వాత ఆ సీజన్లో మీకు ఎంత వస్తాయి? ఏమండి మా 3 నెలలకి 1,00,000, 1,50,000 అంత. 3 నెలలకు 1,00,000, 1,50,000 వరకు. 4 నెలలు లోపు అది భగవంతుడు సత్వం చూస్తే. వ్యాపారం ఎట్లున్నది మీకు? మీ ఇద్దరు దింపాలనే మొదటి నుంచి వ్యాపారం. మీరు అటు వస్తారా? కొత్తగా చేసే వాళ్ళకి అయితే అనుకుంటారు. మాకు చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి. మాకు వ్యవసాయాలు, పొలాలు గలాలు ఏమి లేవు. మీ పిల్లలు కూడా ఇదే వృత్తి చేస్తారా? మా పిల్లలు ఎవరైతే కొంతమంది మా పిల్లలు BA సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కూడా మా వాళ్ళు ఉద్యోగాలు రాక ఈ బాతులు పెంచుకొని. అంటే 100 రోజులల్లా
1-2 లక్షల వరకు సంపాదిస్తారంటే మంచి బిజినెసే. 100 రోజుల్లో అంటే ఇప్పుడు 2 కుటుంబాలు ఓకే, ఒక్కరిద్దరని కాదులే, 2-3 కుటుంబాలు. అంటే మీరు ఒక ఉపాధిని చూపించుకున్నారు. మాకు ఒక కిందకి పని చేయలేకుండా మా పని మేము మీ పని మీరు చేసుకొని, అంతేగాని దీంట్లో పెద్ద ఇది లేదు. అంటే వీటికి ఒకవేళ ఎలాంటి రోగాలు గుర్తించారు ఇప్పటి వరకు మీరు? 3 రోగాలు వస్తాయి వాటికి. హార్ట్ అటాక్ వస్తుంది, మనసులోకి వచ్చినట్టే. హార్ట్ అటాక్ వచ్చిందంటే మొత్తం కుప్ప కూలిపోవటమే, వాడు ఇంజే గుల్ల అయిపోతాం. అంటే ఇంకా మిగతా ఏదో కోళ్ళకు వచ్చేటువంటి వైరస్ లాంటివి కానీ ఇలాంటివి వస్తాయి. ఏ వైరస్ వస్తాయో అదే సేమ్ వైరస్ వీటికి వస్తాయి, కానీ కొద్దిగా వచ్చినా కొద్దిగా తట్టుకోగలుగుతాయి, అవి తట్టుకోలేవు. ఇది ఒక్కొక్కసారి వస్తే నాకు 20 లక్షలు 25 లక్షలు పోయింది. నాకు మా నాన్న సంపాదించింది ఒక 4 ఎకరాలు ఇచ్చారు. తినడానికి ఎక్కువ మంది కొంటారా, లేకపోతే వీటిని మీరు ఎక్కడికి తరలిస్తారు? ఇవి ఒక రాష్ట్రం కాదండి, ఒరిస్సా పోతాయి, జగదాల్పూర్ పోతాయి, అస్సాం పోతాయి, కాశీ పోతాయి, తమిళనాడు పోతాయి, కేరళ పోతాయి. మరి లోకల్ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ వీటిని బయట కొనుక్కొని తింటారా? తెలంగాణ ఆంధ్రలో లేదు. అంటే కావాలంటే ఒకటి అమ్ముతారా? అన్నా తినేవాళ్ళు ఉంటే అమ్ముతారు. మొత్తం మీద మాత్రం నువ్వు ఒక 100 రోజులల్లో 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో సంపాదిస్తావు. అదే మీ కుటుంబాలకు సరిపోయి అంటే ఓకే. ఇదండి పరిస్థితి. 100 రోజుల కాలంలో వారు ఒక 2 లక్షల వరకు సంపాదించుకునేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు.